ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అంటే పునర్జన్మ గురించి ఆన్సర్ చెప్పాలి అంటే మన ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతము ఇవన్నీ చదవాలి. మనకి ఉపనిషత్తులు చదవాలి, వేదాలు చదవాలి. జస్ట్ లైక్ దట్ అటు చెప్పటం అన్నది కరెక్ట్ కాదు. బికాజ్ ఈ క్వశ్చన్కి సమాధానం తెలుసుకోవటానికి మహా ఋషులు తపస్సు చేస్తున్నారు. నమ్మకం ఉంటుంది అని నమ్మకం. అయితే ఇది అన్ని మతాల్లోనూ ఈ నమ్మకం ఉంది. ఈ నమ్మకం లేని మతం లేదు. ఒక ఇండివిజువల్ మతం ఉందనుకోండి, ఒక పర్టికులర్ పర్సన్ హీ మే నాట్ బిలీవ్ దట్ మళ్ళీ పునర్జన్మ ఉంది అని అతను నమ్మకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యండమూరి వీరేంద్రనాథ్ ఉన్నాడు, మళ్ళీ పుడతానని నాకు నమ్మకం లేదని నేను క్లియర్గా చెప్పేస్తారు ఆయన. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన కూడా పెద్దగా పునర్జన్మ మీద నమ్మకం లేదు. అది వాళ్ళ ఓన్ సిద్ధాంతాలు, వాళ్ళ ఓన్ ఇజమ్స్. కానీ అది కూడా నమ్మకమే. మళ్ళీ పుడతాము అనేది ఎంత నమ్మకమో మళ్ళీ పుట్టము అనేది కూడా అది కూడా ఒక నమ్మకమే. సో నమ్మకం నిజం కావచ్చు కాకపోవచ్చు, నమ్మకం సత్యం కావచ్చు కాకపోవచ్చు. నమ్మకాలు ఎవరికైనా ఏ నమ్మకాలైనా ఉండొచ్చు. సో పునర్జన్మ అనేది ఉన్నదా లేదా అన్నదానికి, పునర్జన్మ అన్నది ఉన్నది అని చెప్పడానికి కొన్ని తార్కాణాలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు ఉన్నాయి. లేవు అని చెప్పడానికి అక్కడ ఏమి లేదు. లేనప్పుడు ఇంకేం చెప్తాము? అందుకని మనకి ఏమిటంటే ఈ పునర్జన్మ ఉందా లేదా ఇదంతా వేరే విషయం. ప్రస్తుతం భగవంతుడిచ్చిన జీవితాన్ని నమ్ముకొని దీన్ని అత్యంత వైభవంగా అత్యంత బాగా మనం స్పెండ్ చేయగలిగితే, జీవించగలిగితే అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఉండొచ్చు, ఉంటే అప్పటికి చూసుకుంటే పోయింది ఉంటే. ఇప్పటి గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తే బెటర్.